ఆపరేషన్లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్ అని సామినేని ఉదయభాను కీర్తించారు. అమరవీరుడైన మురళీనాయక్ తల్లిదండ్రుల కోరిక మేరకు జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. యుద్ధంలో పాకిస్తాన్ తోకముడిచి పారిపోతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను, నాయకులు అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమర్ రహే మురళీనాయక్, అమర్ రహే మురళీనాయక్, అమర్ రహే. సింధూర్ యుద్ధంలో జరిగిన పోరాటంలో ఆంధ్రప్రదేశ్ చెందిన సత్యసాయి జిల్లా నివాసి మురళీనాయక్ గారు వీరోచితంగా పోరాడి 5 పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని దాడి చేసి తను వీరమరణం పొందారు. ధైర్య సాహసాలతోటి మురళీనాయక్ చిన్నతనంలోనే 25 సంవత్సరాల లోపు వయసులో ఉన్న మురళీనాయక్ ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా యుద్ధంలో పోరాడి ఆసువులు బాశారు. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదిని ఏ విధంగా దాడి చేశారో మనం కాశ్మీర్లో మనంతా కళ్ళారా చూసాం. మొట్టమొదటి నుంచి కూడా భారతదేశం సమైక్యత ఉండాలి, దేశం సమగ్రత ఉండాలి. అలానే మతాతీత లౌకిక రాజ్యం మన భారతదేశం. ఈ మతాతీత లౌకిక రాజ్యంలో ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్తాన్ వారు మరి ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనతో చూసాం. ఇవాళ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్ చేసే దాడిని ఖండిస్తున్నారు. భారత భూభాగంలో ఒక అంగుళం కూడా కబలించకూడదు. ప్రతి ముస్లిం కూడా మనకి ఈ ఉగ్రవాదుల్ని అంతమొందించాలని చెప్పి మొత్తం ముస్లిం లోకమంతా కూడా కోడైకొస్తా ఉన్నారు వారిని. ఈ విధంగా మతాతీత లౌకిక రాజ్యంలో మరి ఈ విధంగా దాడుల్ని మనమంతా కూడా ఖండించాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎప్పుడూ ఎటువంటి దాడులు మనం చూడాల. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశంలో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ కూడా ఉద్దేశపరుస్తూ మరి ఆయన చేసిన సందేశాన్ని మనంతా చూసాం. ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ పాకిస్తాన్ ఎదుర్కోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఈ ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించాలి, ఉగ్రవాదుల్ని ఇనుపపాదాలతో అణిచివేయాలి. భవిష్యత్తులో ఇటువంటి దాడులు లేకుండా ఉండాలి. భారత భూభాగంలో ఈ 140 కోట్ల మంది ప్రజానీకం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా మనకి ప్రాణహాని లేదు. మనం పూర్తిగా స్వేచ్ఛగా భారతదేశంలో ఎక్కడైనా తిరగచ్చని చెప్పి ఒక ప్రజానీకానికి ఒక సందేశం వెళ్ళాలి. కాబట్టి ఇవాళ మన భారతీయులంతా కూడా ముక్తకంఠంతో దీన్ని మనం ఎదుర్కోవాలి. ఇవాళ ఎవరైతే మన దాడిలో చనిపోయారో మురళీనాయక్ మన అతని ఆత్మకి శాంతి చేకూర్చాలి. వారి తల్లిదండ్రులు మరి భగవంతుడు వారికి తప్పకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. తప్పకుండా మరి ఇవాళ గోపాల్ నాయక్ లాంటి సాహసోపేతమైన మురళీనాయక్ లాంటి వీర సైనికుల్ని తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఆదుకుంటుంది. తప్పకుండా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మరి వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి కూడా మనం తప్పకుండా ఆశలు బాసిన వారికి మనం తప్పకుండా మరి శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో మరి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మురళీనాయక్ జోహార్, జోహార్ అమరవీర్ మురళీనాయక్ జోహార్, సెల్యూట్ మురళీనాయక్ సెల్యూట్, సెల్యూట్ మురళీనాయక్ సెల్యూట్, సెల్యూట్ మురళీనాయక్ సెల్యూట్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సెల్యూట్ మురళీనాయక్ సెల్యూట్. దయచేసి అందరూ సెల్యూట్ చేయండి. సెల్యూట్ మురళీనాయక్ సెల్యూట్. డౌన్ డౌన్ పాకిస్తాన్, డౌన్ డౌన్ పాకిస్తాన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, డౌన్ డౌన్ పాకిస్తాన్, డౌన్ డౌన్ పాకిస్తాన్, పాకిస్తాన్ డౌన్ డౌన్. నశించాలి ఉగ్రవాదం, నశించాలి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి. జోహార్ అమరవీర్ మురళీనాయక్, జోహార్ అమరవీర్ మురళీనాయక్, జోహార్ అమరవీర్ మురళీనాయక్.
అమర్ రహే మురళీ నాయక్.